కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో రేవంత్ రెడ్డి పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి చెందుతోందన్న కృష్ణ గౌడ్. రేవంత్ రెడ్డి ప్రజాపాలన మొదటి సంవత్సరం విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేపీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఆర్టీసీ బర్కత్పుర బస్ డిపో అధికారులు కార్మికులతో కలిసి స్వీట్లు పంపిణీ చేసి విజయోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీల తప్పుడు ప్రచారాన్ని రాష్ట్ర ప్రజలు నమ్మే స్థితిలో లేరని, కాంగ్రెస్ పాలనలో 6 గ్యారంటీల అమలు దిగ్విజయంగా కొనసాగుతుందన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తూ మెరుగైన ప్రజాపాలన అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఎల్బీ స్టేడియం సాక్షిగా 54,000 ఉద్యోగ నియామకాల పత్రాలు అందజేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ బర్కత్పుర డిపో మేనేజర్ ఆర్ మంజుల, అసిస్టెంట్ మేనేజర్ మిథున, ఏఈ జ్యోతి, ఎస్టీఐ జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన ఏర్పడి తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకొని 365 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు అంబర్పేట నియోజకవర్గము నల్లకుంట డివిజన్ రత్ననగర్ బస్తీలో ప్రభుత్వము ఒక బాధ్యత గల వ్యక్తి కాబట్టి వారి పేరు మీద అర్చన పూజా కార్యక్రమము అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించడము, అదేవిధంగా ప్రజాపాలనలో భాగంగా ఈరోజు బర్కత్పుర బస్ డిపో కార్మికులకు అందరికీ మిఠాయిల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఏదైతే గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ప్రజల పక్షాన పోరాడి పార్టీ నిర్మాణంలో తాను శ్రమించి ప్రజాపాలన దిశగా ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని అధిష్టాన వర్గం ప్రజలు ముఖ్యమంత్రిగా నిర్వహించినందుకు పార్టీ తరఫున ప్రజల తరఫున ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రజలకందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజా సంక్షేమం అభివృద్ధి మీద వారు వాగ్దానాలు ఇచ్చారో ఆ వాగ్దానాలు నెరవేర్చడానికి ప్రభుత్వం వచ్చి 365 రోజుల లోపు అనేక సంక్షేమ పథకాలు, ఉచిత బస్సు సౌకర్యము, దీనివల్ల ఆర్టీసీ కూడా లాభాల్లో పయనిస్తున్నది. అదేవిధంగా గృహజ్యోతి, మహాలక్ష్మి, 500 రూపాయలకే గ్యాస్ సిలిండరు, అదేవిధంగా రైతు రుణమాఫీ, ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా దాదాపు 55,000 మందికి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. ఈ విధంగా అనేక సంక్షేమ పథకాలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము నిర్వహించడం జరిగింది. అదేవిధంగా
తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి డిక్లరేషన్లో ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్ కేటాయిస్తున్నారో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఏదైతే వారు పాదయాత్ర నిర్వహించి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నిర్వహించారో వాటిని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా బీసీ డెలికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క కుటుంబానికి కుల సర్వే వారు వ్యక్తిగతంగా ఏవైతే సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా రాజకీయంగా వారి సమాచారాన్ని సేకరించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడానికి వారు కృషి చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం 1 ఇయర్ దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా పాలన ఈరోజు హనుమాన్ టెంపుల్లో పూజ, బర్కత్పుర బస్ డిపోలో మిఠాయిల పంపకం జరిగింది. గత ప్రభుత్వం చేసిన అప్పులు అవన్నీ కుప్పల్లా ఉన్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ 1 ఇయర్ ప్రజా పరిపాలన చాలా బాగా జరిగింది. 6 గ్యారెంటీలు కూడా ప్రజలకు అమలు చేయబడినవి. ఎవరన్నా అర్హులు ఉంటే కూడా ఈ 6 గ్యారెంటీలు పొందగలరని మనవి. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక్క సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.